అది 2006 అక్టోబర్ 26. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో రాత్రి 10:15 సమయం. మణి అనే 40 ఏళ్ల నడి వయసు మనిషి ఓ దుకాణం ముందు కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఎవరో పలకరించారు. ఎదురుగా ఓ ఇద్దరు మలేషియా యువకులు తన్నే చూడ్డం అతను గమనించాడు. ఎవరా అని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఆ శ్రమ ఇవ్వకుండా వాళ్లే మళ్లీ పలకరించారు. ఓసారి ఇంటికి ఫోన్ చేసి, వాకిట్లో ఎర్ర రంగు కారుగాని ఉందేమో నీ భార్యను కనుక్కోవోయ్ అన్నాడు. ఆ ఇద్దరిలో ఒకడు. మణికి ఏం అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరెవరసలు అంటూ తిరిగి ప్రశ్నించాడు. ముందు నువ్వు మేము చెప్పినట్లు ఫోన్ చేసి అడుగు, తర్వాత మా గురించి తెలుసుకుందు అని వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వాళ్ల పెదవుల మీద వెటకారం చూస్తే మణికి కొంచెం కంగారు పుట్టింది. మణి తన భార్యకు ఫోన్ చేసి అదే అడిగాడు. ఆమె ఓ ఎర్రకారు ఇంటి ముందు ఉందని చెప్పింది. అంతే. ఆ యువకులు మణి ఫోన్ లాక్కుని కాల్ కట్ చేశారు. ఎందుకో తెలియాలంటే మనం కూడా ఇంకొంచెం వెనక్కి, అంటే అక్టోబర్ 19వ తేదీకి వెళ్లాల్సి ఉంటుంది. మలేషియాలోని సిలాంగూర్ రాష్ట్రం షా అలం నగరంలో రాత్రి 10 గంటల వేళ 28 ఏళ్ల వయసున్న ఆల్టాన్ టుయా అనే యువతి ట్యాక్సీలో తన ఇంటి ముందే దిగింది. ఆమె కోసమే చూస్తున్నట్టుగా అక్కడే ఉన్న నీలం రంగు కారులోంచి ఇద్దరు పోలీస్ అధికారులు దిగి ఆమె వైపు వచ్చారు. వాళ్ళని చూసిన టుయా ఒక క్షణం మౌనంగా నిలబడిపోయింది. వచ్చిన పోలీసులు ఆమెతో ఏదో చెప్పడం, ఆమె క్షణకాలం ఆలోచించి సరేననడం, ఆ పోలీసులతో పాటుగా ఆమె కూడా వాళ్ళ కారెక్కి వెళ్లడం వెంటనే జరిగిపోయాయి. అది తన ప్రాణాల మీదకు వస్తుందని ఆమె ఆ క్షణంలో ఆలోచించలేదు. అదే ఆ తర్వాత మలేషియాలోనూ మిగతా ప్రపంచంలోనూ ఆల్టాన్ టుయా కేసుగా చిరకాలం చర్చలో నిలిచింది. ఈనాటికి కూడా. మరేంటా కేసు? పదండి చూద్దాం. ఆల్టాన్ టుయా 1978 మే 6న మంగోలియాలో జన్మించింది. మరో 2 ఏళ్లకు ఆమెకు తోడుగా ఒక చెల్లెలు కూడా వచ్చింది. తల్లి నర్స్, తండ్రి లెక్చరర్. వారికి సోవియట్ యూనియన్లో పనిచేసే అవకాశం రావడంతో అందరూ రష్యా వెళ్లారు. టుయా అక్కడే చదువుకుంది. దాంతో ఆమె చైనీస్, ఇంగ్లీష్, రష్యన్, ఫ్రెంచ్ భాషలతో పాటుగా తమ మంగోలియా భాష కూడా అబ్బింది. అలా 5 భాషల్లో ఆమె నిష్ణాతురాలైంది. 1990 నాటికి ఆమె తండ్రికి మంగోలియాలోనే మంచి ఉద్యోగం లభించింది. మళ్లీ అందరూ రష్యా నుంచి మంగోలియాకు తిరిగొచ్చారు. 1995 నాటికి టుయా తన స్కూల్ చదువు ముగించి యూనివర్సిటీలో డిగ్రీ కోసం చేరినా ఆసక్తి లేక చదువును మధ్యలో ఆపేసింది. ఒక సింగింగ్ ట్రూప్లో చేరి పాటలు పాడడం, నాట్యం చేయడం కొనసాగించింది. కొన్నాళ్లకు ఆ సంగీత బృందంలోని సాటి గాయకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకు ఒక బిడ్డ పుట్టాక ఆమె భర్తకు ఆమెపై అనుమానం మొదలైంది. తమ బృందంలోని ఇతర మగాళ్లతో ఆమె చనువుగా మాట్లాడుతుండడం అతనికి నచ్చలేదు. అనుమానపు పురుగు తొలవడంతో కొన్ని రోజులకే ఇద్దరూ విడిపోయారు. ఆపై టుయా ఓ టెక్స్టైల్ కంపెనీలో పని కుదిరింది. దుస్తుల కర్మాగారంలో చేరిన టుయా అక్కడే పనిచేస్తున్న ఒక ఫ్యాషన్ డిజైనర్ని ఇష్టపడింది. అయితే ఆ బంధం కూడా మొదటి దాని మాదిరే. ఇద్దరి మధ్య పొత్తు కుదరక పెళ్ళయ్యాక కొన్నాళ్లకే విడిపోయారు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇకపై మరో వివాహం చేసుకోరాదని ఆమె నిర్ణయించుకుంది. ఆ రెండో పెళ్లి ద్వారా కూడా ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అలా ఇద్దరి పిల్లల తల్లి అయిన టుయా వారిద్దరినీ మంగోలియాలో తన తల్లిదండ్రుల చెంతకు విడిచి తనొక్కతి మలేషియా వచ్చి బ్రతకడం మొదలుపెట్టింది. 5 భాషల్లో అనర్గళంగా సంభాషించే నేర్పు కలిగిన టుయా ప్రభుత్వ అధికారుల వద్ద లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్గా పనిచేసే అవకాశం పొందింది. నిజానికి ఇది అద్భుతమైన అవకాశం. నిజంగానే ఆమెకు జీవితం సంతోషంగానే గడిచిపోతుంది. అయితే 2006 అక్టోబర్ 19 రాత్రి నుంచి ఆల్టాన్ టుయా నుంచి ఆమె తల్లిదండ్రులకు ఏ ఫోన్ కాల్ రాలేదు. వీళ్ళు ప్రయత్నించినా ఏ సమాధానం లేదు. ఆమె సహోద్యోగులకు ఫోన్ చేయగా 19వ తేదీ రాత్రి తర్వాత ఆమెను చూడలేదన్నారు. ఆఫీస్కి రావడం లేదని, సమాచారం కూడా ఇవ్వడం లేదని చెప్పారు. అప్పుడు టుయా తండ్రి మలేషియా వచ్చి చూడగా ఆమె ఇంటికి తాళం వేసింది. అప్పుడు గానీ అతనికి కొద్ది రోజుల క్రితం కూతురు తనతో చెప్పిన విషయాలు గుర్తుకు రాలేదు. తనకు ప్రాణాపాయం ఉన్నట్టుగా తోస్తోందని ఆమె తండ్రితో ఫోన్లో చెప్పింది. ఇప్పుడు ఆమె అదృశ్యమైంది. అంటే ఆమె ఫోన్ కాల్లో చెప్పిన దారుణం ఏదో జరుగుంటుందని అనుమానం వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వాళ్ళు విచారణ మొదలుపెట్టారు. ఆమె ఇంటి తాళం పగలగొట్టి చూసిన పోలీసులు లోపల ఏమీ దొరకలేదన్నారు. ఆమె ఫోన్ ఆమె నివాసం ఉంటున్న టవర్ పరిధిలోనే ఆపివేయబడినట్లు నిర్ధారించుకున్నారు. అంటే అక్టోబర్ 19 రాత్రి 11:23 ప్రాంతంలో ఆమె ఫోన్ చివరిసారిగా స్విచ్ ఆఫ్ చేయబడింది. ఇక మిగిలింది సీసీటీవీ ఫుటేజెస్. అవి కొన్ని కటువైన నిజాల్ని పట్టి చూపించాయి. టుయా కౌలాలంపూర్లో తన పని ముగించుకుని రాత్రి 9:40 ప్రాంతంలో కాల్ ట్యాక్సీ తీసుకుని ఇంటికి బయలుదేరినప్పటి నుంచి ఎవరో అగంతకుడు బైక్ మీద ఆమెను వెంబడిస్తూ వచ్చినట్లు పోలీసులు గమనించారు. అయితే ఆమె ఇంటి వద్ద దిగలేదు. నీలం రంగు కారులో అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులు ఆమెతో మాట్లాడడం,
తమ కారులో ఎక్కించుకుని వెళ్లడం కూడా స్థానిక సీసీటీవీ కెమెరాలో పట్టుబడింది. అంతవరకు ఆమెను వెంబడిస్తూ వచ్చిన బైక్ మీద అపరిచితుడు వెనుతిరిగి కౌలాలంపూర్ వెళ్లిపోవడం మరో ఆశ్చర్యం. అంటే చివరకు ఆమె ఓ 2 పోలీస్ అధికారులతో వెళ్ళిందని సీసీటీవీ ఫుటేజ్లో తెలుస్తోంది. మరి వాళ్ళెవరు? ఆ కార్ ఒక అటవీ ప్రాంతంలోకి వెళ్లడం వరకు ఫుటేజ్లలో తెలిసింది. అయితే అదే దారిలో 1 కిలోమీటర్ అవతల ఉన్న మరో సీసీటీవీ కెమెరాలో ఆ కారు మళ్లీ కనిపించలేదు. కానీ అందులో ఉండాల్సిన టుయా మాత్రం కనిపించలేదు. ఆ కిలోమీటర్ దూరం దాటుకుని రావడానికి ఆ కారుకు సుమారుగా 2 గంటల సమయం పట్టింది. అనగా ఆ కిలోమీటర్ దూరంలోనే టుయాకి ఏదో జరిగి ఉండాలని పోలీసులు అంచనా వేశారు. గాలింపు బృందాలు ఆ అడవికి వెళ్ళాయి. ఆ అడవిలో ఓ చోట చల్లాచెదురుగా పడి కాలిన మాంస ముక్కలు కనిపించాయి. రక్తం మరకలు, ఎముకలు కూడా ఉన్నాయక్కడ. ఫోరెన్సిక్ నిపుణులు అవి మనిషివే అని, వాటిలో ఆర్డీఎక్స్ రకరకాల రసాయనాలు ఉన్నాయని చెప్పారు. అవి నిశ్చయంగా టుయా శరీరం భాగాలే అని పోలీసులు భావించారు. ఫోరెన్సిక్ నిపుణులు చెప్పినట్టుగా ఆమె శరీరాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేశారని పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు. అక్కడే ఉన్న ఆమె కపాలంలో మెషిన్ గన్లో ఉపయోగించిన బుల్లెట్లు కనిపించాయి. ఇక DNA పరీక్ష కూడా చేశాక అవి టుయా శరీర భాగాలే అని నిర్ధారణ అయింది. ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు, టుయా కొడుకులకు ఈ దుర్వార్త నెత్తిమీద పిడుగైంది. ఏదో కోపావేశం, ఏదో దోపిడీ, ఏదో కక్ష సాధింపు వంటి కారణాలతో చంపుకోవడం వంటివి తెలుసు. కానీ ఇలా పేలుడు పదార్థాలతో పేల్చేయడం ఇప్పటి వరకు జరగలేదు. ఆ క్షణానికి ఎవరికీ తెలియవు. మలేషియాలో ఇది చాలా సంచలనం కలిగించిన నేర సంఘటనగా మారింది. ఆ రోజు టుయాను ఎక్కించుకున్న పోలీస్ కార్ మలేషియా రక్షణ శాఖ మంత్రిదని పోలీసుల విచారణలో బయటపడింది. ఆ 2 పోలీసులు సదరు మంత్రి వద్ద పనిచేస్తున్న రక్షణ సిబ్బందికి చెందిన 30 ఏళ్ల హద్రీ, 35 ఏళ్ల ఉమర్లు. ఆ 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళిద్దరూ టుయా వద్దకు వచ్చినప్పుడు ఆమె తనకు ప్రాణాపాయం ఉందని చెప్పడంతో కొన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా ఉండమని చెప్పి తమతో తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి దారి మార్చి అడవిలోకి కారును పోనిచ్చారు. అక్కడ ఆమెను బయటికి లాగి విచక్షణ రహితంగా కొట్టారు. హద్రీ తమ కారులోనే ఉన్న మెషిన్ గన్తో ఆమె తల మీద కాల్చేశాడు. ఉమర్ తమ కారు డిక్కీలో దాచిపెట్టి తీసుకొచ్చిన బాంబులను ఆమె శరీరానికి చుట్టి పేల్చేశాడు. ఆమె శరీరం, ఆమె సెల్ ఫోన్ ముక్కలై చెదిరిపోయాయి. ఆపై హద్రీ, ఉమర్లు అదే కారులో పలాయనం పటాయించారు. కాబట్టి ఇదంతా ప్రణాళికాబద్ధంగా చేసిన అపహరణ, హత్య అని అర్థమవుతోంది. ఉన్నతాధికారులు ఆదేశాలతోనే అలా చేశామని ఒకరు, కాదు ఇది తమకు చెప్తేనే తాము చేశామని మరొకరు పరస్పరం ఒకరిపై ఒకరు నెపం వేసుకున్నారు. ప్రతి నేరానికి వెనుక ఒక మోటివ్ ఉంటుందనేది ప్రాథమిక సూత్రం. ఆల్టిన్ టుయా విషయంలో అదేంటో తెలియాలి. ఇంతకీ ఆ రోజు ఆమెను ఆఫీస్ నుంచి ఇంటి వరకు వెంబడించిన వ్యక్తి ఎవరు అని అతని బైక్ నెంబర్ ఆధారంగా ఆరా తీయగా అతను కౌలాలంపూర్కి చెందిన 40 ఏళ్ల బాలసుబ్రహ్మణ్యం అనే ప్రైవేట్ డిటెక్టివ్ అని తేలింది. అయితే పోలీసులు అతన్ని కలిసి అడిగేదాకా అతనికి టుయా హత్య చేయబడిన విషయమే తెలియదు. మలేషియా డిఫెన్స్ మినిస్ట్రీలో డిఫెన్స్ అనలిస్ట్గా పనిచేస్తున్న 46 ఏళ్ల అబ్దుల్ రజాక్ బహిండా దగ్గర ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్న ఆల్టాన్ టుయా ఆయనతో పరిచయం పెంచుకుంది. అది ఇద్దరి మధ్య శారీరక సంబంధం వరకు దారితీసింది. అతను ఆమెకు అప్పుడప్పుడు డబ్బులిచ్చేవాడు. ఆ డబ్బుతో ఆమె తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుని తమ దేశంలో ఉన్న కొడుకుల చదువుల నిమిత్తం కొంత ఖర్చు చేసేది. ఆమె పనిచేసే విభాగం మొత్తం దేశ రక్షణ మంత్రి 53 ఏళ్ల మొహమ్మద్ నజీబ్ కనుసన్నల్లో విధులు నిర్వహించేది. అలా ఒకసారి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు ఆయన వెంట అధికారిక పర్యటన నిమిత్తం బహింగా టుయాలు కూడా వెళ్లారు. మలేషియా, ఫ్రాన్స్ల మధ్య 3 జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందం జరిగింది. అయితే ఆ ఒప్పందం నిమిత్తం బహింగాకి ఫ్రాన్స్ నుంచి $200 మిలియన్ కమిషన్ అందింది. అంటే అది ఒప్పందం కుదుర్చుకున్నందుకు స్వంత లాభంగా నొల్లుకున్న అదనపు సొమ్ము. దానిలో తనకు $5 లక్షల కమిషన్గా కావాలని టుయా అతన్ని నిలదీసి అడిగింది. $1,000-2,000 ఇస్తాను, నోరు మూసుకోమన్నాడు సదరు డిఫెన్స్ అనలిస్ట్ అబ్దుల్ రజాక్ బహింగా. అంతకు మించి ఆశపడితే జీవితం మీద ఆశ చంపుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు. అది విషయం. అందుకనే టుయా పోలీసులైన హద్రీ, ఉమర్లను తనకు రక్షణ కల్పించమని కోరింది. అయితే వాళ్ళు తనని భక్షించేవాళ్లని ఆమెకు తెలియలేదు. వాళ్ళిచ్చిన బూటకపు భరోసాతో ఆమె బహింగాను కలిసి తానడిగిన మొత్తం ఇవ్వకపోతే అతను ఫ్రాన్స్ నుంచి అందుకున్న దొంగ కమిషన్ గురించి, అలాగే తమ మధ్యనున్న అక్రమ సంబంధం గురించి ప్రజలకు తెలిసేలా చేస్తానని బెదిరించింది. అతనికి ఇది బెడిసికొట్టే వ్యవహారమని అర్థమైన తర్వాత ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ అప్పటికప్పుడు అంత పెద్ద మొత్తం బయటకు తీసివ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఏదో సర్ది చెప్పాడు. అలాగే అతను ప్రైవేట్ డిటెక్టివ్ బాలను సంప్రదించి ఆమె ఎవరెవరితో మాట్లాడుతుందో గమనించమని చెప్పాడు. ఆనాటి నుంచి బాల ఆమెను వెంబడిస్తూ అన్నీ గమనిస్తూ బహింగాకు చెప్పేవాడు. ఆ రోజు ఆమె హద్రీ, ఉమర్లతో కార్లో వెళ్లడాన్ని కూడా
బహిండాకు చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ తాను నియమించిన వాళ్లే అని, ఇక టుయాను వెంబడించిన అవసరం లేదని చెప్పేశాడు. అందుకే ఆ రోజు బాలా అక్కడి నుంచి కౌలాలంపూర్ వెనుదిరిగాడు. ఇదిగో ఇప్పుడు పోలీసుల ద్వారా ఆమె చనిపోయిన విషయం తెలుసుకున్న తర్వాత బహిండానే ఆమెను చంపి ఉండాలని డిటెక్టివ్ బాలా తన అనుమానం వ్యక్తం చేశాడు. 2006 నవంబర్లో ఆ హంతక పోలీసులు బహిండా ముగ్గురిపై కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించి అంతటి హై ప్రొఫైల్ కేసును తాము విచారించాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. మలేషియా టుడే అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్న 45 ఏళ్ల కమరుద్దీన్ తన పరిశోధనలో మంత్రి నజీబ్కు కూడా సబ్మరైన్ కొనుగోళ్ల ఒప్పందం తాలూకు అవినీతి సొమ్ము కమిషన్గా ముట్టిందని, అతనే ఈ అధర్మంలో కీలకమని, బహిండా అతని కోసమే పనిచేశాడని వెల్లడించారు. తన పత్రికలో ఆ వివరాల్ని ప్రచురించాడు. ప్రతిపక్షాలు గోలగోల చేశాయి. మంత్రి తనకేం తెలియదని, అసలు టుయాను తానెప్పుడూ చూడలేదని వాదించాడు. తాను టుయా ఒకే బల్ల మీద భోంచేసినట్టుగా ముద్రించిన ఫోటోలు నకిలీవని చెప్పుకొచ్చాడాయన. బహిండా కూడా తాను 2004లోనే టుయాను కలిశానని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న జలాంతర్గాముల ఒప్పందం 2002లో ఫ్రాన్స్ దేశంతో చేసుకున్నామని, కాబట్టి టుయా కోణంలో పత్రికలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రకటించాడు. డిటెక్టివ్ బాలాను తన రక్షణ కోసమే నియమించుకున్నానని కూడా అతను చెప్పుకొచ్చాడు. ఇదంతా తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా ఆ ఇద్దరు పాత్రికేయుల ముందు గట్టిగా చెప్పారు. అయితే టుయా తండ్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తన కూతురుకు బహిందా నుంచి ప్రమాదం పొంచి ఉందనే సంగతి ఆమె తనతో ప్రస్తావించిందని చెప్పాడు. అతని మాటలకు మద్దతుగా టుయా రాసిన ఒక ఉత్తరం కూడా బహిర్గతమైంది. అందులో ఆమె బహిందా గురించి రాసిన కీలక విషయాలు నలుగురికి తెలిసాయి. సబ్మెరైన్ కొనుగోళ్లలో అతనికి ముట్టిన అవినీతి కమిషన్ గురించి, తాను అందులో వాటా అడిగిన సంగతి, అందుకు అతని నుంచి ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఆమె ఆ ఉత్తరంలో రాసింది. ఆ ఉత్తరం ఆమె నివాసంలోని పోలీసుల సోదాల్లో ఆనాడే దొరికింది. అయితే అటువంటి ఉత్తరమేదీ దొరకలేదని పోలీసులు బుకాయించబోయినప్పుడు ఆమె తండ్రి అదంతా మంత్రి అతని బృందం చేస్తున్న ఒత్తిడి అని ఆరోపించాడు. ఇక్కడే టుయా తండ్రికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అంతవరకు అతనికి వత్తాసుగా నిలిచిన బాలా, కమరుద్దీన్లు మాట మార్చారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల బలవంతం మీద తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని డిటెక్టివ్ బాలా ఎదురు తిరిగాడు. ఎడిటర్ కమరుద్దీన్, డిఫెన్స్ మినిస్టర్ నజీబ్ అసలు టుయాను కలిసినట్టు తమకు తెలియదని చెప్పారు. కోర్టు వాయిదాలకు ఇద్దరూ గైర్హాజరవుతూ వచ్చారు. ఎందుకని చూడబోయినప్పుడు వాళ్ళిద్దరూ మలేషియా విడిచి పరారయ్యారని పోలీసులు కనుక్కున్నారు. చివరికి 2008 అక్టోబర్ 31 నాడు తగిన సాక్ష్యాధారాలు లేవని బహిండాను కోర్టు విడుదల చేసింది. ఇక మంత్రిని ఇరికించారని ఎటూ చెప్తూనే ఉన్నారు. మరి టుయాను చంపిన హద్రీ, ఉమర్లు పోలీసుల్ని, కోర్టును తికమక పెట్టే మాటలే చెప్తూ వచ్చారు కదా. అది అందరికీ తెలిసిపోతూనే ఉంది. కానీ సరైన ఆధారాలు కూడా కావాలి. మరి మొత్తానికి 2009 ఏప్రిల్ 9 నాడు కోర్టు ఆ ఇద్దరికీ మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఒక ట్విస్ట్ జరిగింది. పారిపోయిన డిటెక్టివ్ బాలా 2009 నవంబర్లో మలేషియాకు తిరిగొచ్చాడు. ఆనాడు అంటే 2006 అక్టోబర్ 26 రాత్రి 10:15 ప్రాంతంలో కాఫీ దుకాణం వద్ద తనను బెదిరించిన యువకులిద్దరూ బహిండా బంధువులని, టుయా కేసులో బహిండాకు వ్యతిరేకంగా సాక్ష్యమియ్యడం విరమించుకోకపోతే అక్కడ వాళ్ళ ఇంటి వద్ద నిలిపిన ఎర్ర రంగు కారులో ఉన్నవాళ్లు అతని భార్యాబిడ్డల్ని చిటికలో లేపేస్తారని భయపెట్టారు. అందుకే తాను మాట మార్చడమే కాకుండా కుటుంబంతో సహా దేశం విడిచి వెళ్లిపోయానని పత్రికల వారితో చెప్పాడు. భారతదేశంలోని కశ్మీర్లో ఇన్నాళ్లు గోప్యంగా జీవించానని, అయితే డిటెక్టివ్ వృత్తికి అవమానకరంగా ప్రవర్తించిన తన మనసును చంపుకోలేక ఇప్పుడు తిరిగొచ్చి నిజం చెప్తున్నానని ప్రకటించాడు. అయినా కూడా నజీబ్, బహిండాలకు వ్యతిరేకంగా కోర్టులో ఎవ్వరూ కేసు వేయలేదు. కొంతకాలానికి 2013 మార్చిలో డిటెక్టివ్ బాలసుబ్రహ్మణ్యం ఉరఫ్ బాలా ఉరఫ్ మణి గుండెపోటుతో మరణించడం టుయా హత్య కేసుకు పెద్ద అంతరాయం. అనేక విచారణల తర్వాత 2013 ఆగస్టు 13 నాడు కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే హద్రీ, ఉమర్లు నిర్దోషులని. మలేషియా ప్రభుత్వం ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పునర్విచారించిన తర్వాత 2015 జనవరి 13న సుప్రీంకోర్టు వాళ్ళిద్దరికీ మరలా మరణశిక్షని ఖరారు చేసింది. అయితే 2013లో వాళ్ళని నిర్దోషులుగా విడిచిపెట్టారు కదా. అయితే అదునుగా హంతకుల్లో ఒకడైన ఉమర్ దేశం విడిచి పారిపోయాడు. 2015 నాటి తీర్పు తర్వాత హద్రీని మాత్రం మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ మాత్రం ఆస్ట్రేలియాలో ఉన్నట్టు తేలింది. అతన్ని పట్టి అప్పగించమని మలేషియా కోరినా కానీ ఆస్ట్రేలియా తిరస్కరించింది. తమ దేశంలో మరణదండన లేని కారణంగా దాన్ని అమలు చేద్దామనుకుంటున్న దేశానికి అతడు నేరస్తుడే అయినా కానీ తాము అప్పగించబోమని చెప్పింది. ఇక్కడ ఉమర్ మలేషియా ప్రభుత్వంతో ఒక బేరం చేసుకోవడానికి ప్రస్తావన తెచ్చాడు. తనకు మరణశిక్ష తొలగించి మన్నింపు ఇస్తానని మినహాయిస్తే గనుక తాను మలేషియాకు తిరిగొచ్చి అసలు టుయాను చంపమని పురమాయించిందెవరో వెల్లడిస్తానన్నాడు.
అయితే ఖైదులో ఉన్న హద్రి తామిద్దరం నజీబ్ బహిండాల ఆదేశాల మేరకే ఆ హత్య చేశామని చెప్పుకొచ్చారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టామని చెప్పారు. అతని అభ్యర్థన మేరకు అతడికి విధించిన మరణశిక్షను కోర్టు 40 ఏళ్ల కారాగారంగా మార్చింది. ఆపై 2024 జూలై 11లో కోర్టు టుయా కేసులో ఆధారాలు లేకపోయినా బలమైన అనుమానితులుగా ఉన్న కారణంగా నజీబ్ బహిండాలను టుయా కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించమని చెప్పింది. అయితే నేటిదాకా హంతకుడు ఉమర్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాలేదు. నజీబ్ బహిండాలు పరిహారం చెల్లించలేదు. అయితే మరో అవినీతి కేసులో పట్టుబడ్డ నజీబ్కి కోర్టు 2018 జూలైలో 12 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2024 మార్చిలో అతను అనారోగ్య కారణంతో జామీను సంపాదించుకున్నాడు. అయితే అతను తప్పించుకుని దేశం విడిచి పారిపోయే అవకాశం లేకుండా గృహ నిర్బంధంలోనే ఉంచాలని పోలీసులు కోరగా 2025 ఫిబ్రవరిలో కోర్టు అందుకు అనుమతిస్తూ అతనికి పరిమితులు విధించింది. మొత్తానికి అధికారం ఉపయోగించి ప్రభావితం చేయడం మూలంగానే టుయా హత్య కేసు అసంపూర్ణంగా సందిగ్ధంతోనే కొనసాగుతుందన్నది అర్థమవుతూనే ఉంది. పైగా నజీబ్ ఆ తర్వాత మలేషియా ప్రధానమంత్రిగా కూడా పనిచేయడంతో సదరు కేసు ముందుకు నడవలేదని అనుకోవడంలో అనుమానించడం ఏం లేదు. టుయా గనుక ఆ కమిషన్లో భాగం అడగకపోయుంటే ఆమె ప్రాణం నిలిచి ఉండేది. లేదా జరిగింది ముందుగా ప్రజలకు వెల్లడించి ఆ తర్వాత అసలు నిందితుల్ని పట్టించి ఉండినా వేరేలా ఉండేది. మొత్తానికి ఆమె దురాశ కారణంగానే ఆమె చంపబడింది. హై ప్రొఫైల్డ్ కేసుల్లో అసలు విషయాలు బహిర్గతం కావడం చాలా కష్టం. నేరస్తులు నిందితులుగానో అనుమానితులుగానో మిగిలిపోతారు తప్ప చట్టపరంగా శిక్షించబడ్డం ఎక్కడో అరుదుగా మాత్రమే జరుగుతుంది. అందాక వాళ్ళు దర్జాగా బ్రతికేస్తూ ఉంటారు. ఆ బాధితులు నష్టపోతూనే ఉంటారు.